ఫిట్స్ వచ్చిన వాళ్ళు మన కళ్ళ ముందు పడిపోతే ఏం చేయాలి అనే ఒక అనుమానం అందరికీ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. నేను ఇండస్ హాస్పిటల్ విశాఖపట్నంలో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఫిట్స్ ఎవరికైనా వస్తే కనుక చాలామంది ఏంటంటే వాళ్ళ నోట్లో క్లాత్ పెట్టడం కానీ వాళ్ళని గట్టిగా పట్టుకొని ఆపడానికి ప్రయత్నం కానీ చేస్తుంటారు. ఇటువంటివి చేయకూడదు. ఎవరికైనా ఫిట్స్ వస్తే కనుక ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మంచం చివరన ఉన్నారా లేదంటే ఎక్కడైనా రోడ్ మీద పడిపోతే వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి మనం తీసుకొచ్చి పడిపోకుండా దెబ్బ తగలకుండా పెట్టడం మన ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఫిట్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అలా కంటిన్యూ అవనివ్వాలి. అంటే ఏంటి, ఫిట్స్ వస్తున్నప్పుడు గట్టిగా వాళ్ళ కాళ్ళు చేతులు పట్టేసుకోకూడదు. అలా చేస్తే కనుక కాళ్ళు చేతుల్లోని ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ వాళ్ళు ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టడం వల్ల వాళ్ళ ఒక ఉమ్ము వాళ్ళ ఒక నాలుక వల్ల వాళ్ళు చోక్ అవ్వకుండా ఉంటారు. రెండోది, చాలా మంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే నోట్లో క్లాత్ కానీ లేదంటే వేళ్ళు కానీ పెడుతుంటారు. అలా పెట్టడం ద్వారా పేషెంట్కి ఊపిరి అందడం కష్టం అవ్వచ్చు. లేదా కొన్నిసార్లు మనం వేళ్ళు పెడితే వేళ్ళు తెగిపోయేంత గట్టిగా పేషెంట్ కొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పు ఎప్పుడు చేయకూడదు.